హలో ఎవ్రీవన్, అయితే ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 గురించి, దాంతోపాటు 2026 అంటే 25 నవంబర్లో రాబోతున్న కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే రన్నింగ్ గురించి తెలుసుకుందాం. 5 km రన్నింగ్ అని, 1.6 k రన్నింగ్ అని, అంటే రోడ్డు మీద ఉంటుందా, ఈసారి ఏ విధంగా ఉంటుంది, ఈసారి ఏమన్నా మార్పులు ఉంటాయని చెప్పేసి. దాంతోపాటు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్లో అంటే పోతుంది కదా, ఆ రాబోతున్న నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్లో మనకి 20,000 పైన నోటిఫికేషన్లు ఉంటున్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు ఏంటంటే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న కొత్త నోటిఫికేషన్కి నా ఏజ్ ఇంత, నేను కోచింగ్కి వెళ్ళాలా, ఆన్లైన్లో వినాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఈరోజు ఇవన్నీ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఓల్డ్ నోటిఫికేషన్ గురించి అంటే న్యూ నోటిఫికేషన్ గురించి వస్తుంది. సో ఈ రెండింటికి ఇద్దరికైతే యూజ్ అవుతుంది. సో అది ఎలానో గుర్తుపెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సో ప్రజెంట్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి రన్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ కండి. సో ఎందుకో చెప్తున్నా అయినండి. సో ఈ నోటిఫికేషన్లో నువ్వు పీఈటీ పిఎఫ్కి షార్ట్ లిస్ట్ అవుతావు. పీఈటీ పిఎఫ్కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు క్లియర్ చేసుకొని, ఆ తర్వాత నువ్వు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్లియర్ చేసుకొని, ఆ తర్వాత నువ్వు ఫైనల్కి వెళ్ళిపోతావు. సో వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్లో నీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. సో అదేంటంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, నీకు జాబ్ వస్తుంది. ఆ జాబ్లో ఏంటంటే నీకు నచ్చని ఫోర్స్ రావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, అస్సాం రైఫిల్ కావచ్చు. అది నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పటి నుంచే ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, సో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినావు, నీకు అన్నీ తెలుసు. సో కాబట్టి ఏంటంటే నువ్వు ఇంకొంచెం ఫోకస్ చేసినావు అనుకో ఇప్పటి నుంచే. సో నువ్వు అంటే ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూనే, ఈ నోటిఫికేషన్ రన్నింగ్ చేస్తూనే నువ్వు ఇంకొంచెం ప్రిపేర్ అయినావు అనుకో, నీకు 100% ఈసారి బెటర్ జాబ్ వస్తుంది, మంచి నువ్వు అనుకున్న జాబ్ వస్తుంది. సో సెకండ్ ఏంటంటే, ఒకవేళ ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఫైనల్ మెరిట్ లిస్ట్ దాకా వెళ్ళిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో నీకు 1 మార్క్ తోటి పోవచ్చు, హాఫ్ మార్క్ తోటి పోవచ్చు, పాయింట్ అంటే 0.01 తోటి కూడా పోవచ్చు. అలా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే, నేను లాస్ట్ టైం కూడా ఇదే విధంగా చెప్పినాను. సో ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారో, రన్నింగ్ చేస్తున్నారో, మీరు ఎంత షార్ట్ లిస్ట్ అయినా, ఎంత స్కోర్ వచ్చినా నెక్స్ట్ అయితే ప్రిపేర్ గా అన్నాను. అలా ప్రిపేర్ అయ్యి లాస్ట్కి 0.01% ఒక పర్సన్కి వచ్చింది. 0.01 తోటి అతనికి జాబ్ రాలేదు, అతను మళ్ళీ ప్రిపేర్ అయ్యిండు. ఈ నోటిఫికేషన్లో అతనికి 108+ స్కోర్ వచ్చింది. 108+ స్కోర్ వచ్చింది. సో నామినేషన్ కొంత స్కోర్ అడుగుతుంది. సో అతను అనుకున్న ఫోర్స్ ఈసారి వస్తుంది. అదే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, అతనికి నచ్చని ఫోర్స్ బీఎస్ఎఫ్ కావచ్చు, అయితే సిఆర్పిఎఫ్ కావచ్చు. సో అది వచ్చింది అనుకో, అతను ఏమనుకుంటాడో, అతను చాలా ఫీల్ అవుతాడు. అసలు జాబ్ చేయాలా వద్దనే థాట్ మళ్ళీ అప్పుడు వస్తుంది. సో కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో, రన్నింగ్ కోసం చూస్తున్నారో, సో వాళ్ళు మీరు ప్రిపరేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్, మీరు కొత్త ఆస్పిరెంట్ అనుకోండి, నాకు జాబ్ రాలే అంటే నేను ఈ నోటిఫికేషన్ క్వాలిఫై కాలేదనుకొని మీరు ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. చూస్తుండగానే డేస్ అయితే గడిచిపోతాయి. మనకి నవంబర్ మళ్ళీ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రజెంట్ నోటిఫికేషన్ తోటి అయితే అలా ఎలాంటి సంబంధం లేదు. మనకి ఈ నోటిఫికేషన్ ఇలానే ఉంటుంది, అంటే ఇది కంటిన్యూ అవుతుంది. నీకు నవంబర్ వరకల్లా ఈ నోటిఫికేషన్ మ్యాక్సిమం నీకు లాస్ట్ ప్రాసెస్కి వస్తుంది. సో దీంతో సంబంధం లేకుండా మనకైతే కొత్త నోటిఫికేషన్ ఇస్తాడు. సో దీంట్లోనే సిఐఎస్ఎఫ్లో మనకి 20,000 పోస్ట్ ఉంటాయి. సో ఎందుకంటే మనకి మొన్న సిఐఎస్ఎఫ్ యొక్క రైజింగ్ డే జరిగింది. సో అందులో మనకి మినిస్టర్ గారు అంటే అమిత్ షా చెప్పడం కావచ్చు, సో మనకి సిఐఎస్ఎఫ్ డీజీ గారు చెప్పడం కావచ్చు. సో అదేంటంటే మనకి సిఐఎస్ఎఫ్ అనేటువంటి చాలా మనకి వేరే సెంట్రల్ ఇండస్ట్రియల్స్కి అయితే సెక్యూరిటీ ఇస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీపోర్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, మెట్రో కావచ్చు, మనకి హిస్టారికల్ మాన్యుమెంట్స్ కావచ్చు, విఐపి సెక్యూరిటీ కావచ్చు, ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్లో మనకి స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఐరన్ ప్లాంట్ కావచ్చు, అల్యూమినియం ప్లాంట్ కావచ్చు, మనకి సింగరేణి కావచ్చు, కోల్ మైన్స్, మనకి ప్రముఖ టెంపుల్స్ కావచ్చు. మనకి ఎలక్షన్ డ్యూటీకి మనమే సిఐఎస్ఎఫ్ వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత ఇస్రో, డిఆర్డిఓ ప్రముఖమైనటువంటి సంస్థలకు కూడా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. దాంతోపాటు కొత్తగా ఎయిర్పోర్ట్ అయితే ఇనాగ్రేట్ అవుతున్నాయి. దాంతోపాటు మనకి పూర్తి అమ్మాయిలతో కూడినటువంటి బెటాలియన్ అయితే మనకి నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, దాంతోపాటు రిటైర్మెంట్ చాలా మంది తీసుకోబోతున్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే మనకి కొత్తగా ఈ సిఐఎస్ఎఫ్ అయితే, అంటే మిగతా ఫోర్స్ నాకు తెలియదు బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఎంత ఉంటాయో, బట్ మిగతా ఫోర్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈసారి సిఐఎస్ఎఫ్లో ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నాను. అందుకే ఈరోజు వీడియోలో ఏంటంటే, మీరు నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కండి. సో ఈజీగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినానుకో, నువ్వు ఈజీగా క్లియర్ చేస్తావు, నువ్వు అనుకున్న జాబ్ నీకు వస్తుంది. సో దాంట్లో ఒకటి ఏంటంటే, కోచింగ్కి వెళ్ళాలా, ఆన్లైన్లో వినాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ మీకు రన్నింగ్ గురించి, ప్రజెంట్ నోటిఫికేషన్లోని రన్నింగ్ గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకైతే రన్నింగ్ ఏ విధంగా ఉంటుందంటే, సో సేమ్ మనకి రన్నింగ్ వచ్చేసి ఒకటి రోడ్డు మీద ఉంటుంది, సో ఒకటి రోడ్డు ఉంటుంది, రెండోది మనకి
గ్రౌండ్ ఉంటుంది. సో గ్రౌండ్ లో కండక్ట్ చేసే సెంటర్స్ అయితే మాక్సిమం చాలా తక్కువ ఉంటాయి. సో మాక్సిమం మనకి రోడ్డు మీద కండక్ట్ చేస్తాడు. సో రోడ్డు మీద కండక్ట్ చేసినప్పుడు సో మనకి ఏంటంటే 5 km వచ్చేసి అబ్బాయిలకి, 1.6 కిలోమీటర్స్ వచ్చేసి అమ్మాయిలకి. 5 km ఎంత మనకి 24 minutes లో మనకి క్లియర్ చేయాలి. సో అమ్మాయిలకు వచ్చేసి 8.5 minutes లో క్లియర్ చేయాలి. ఓకేనా. సో మనకి రోడ్డు మీద కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి రోడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. డౌన్ లో ఉండొచ్చు, హైట్ లో ఉండొచ్చు, పొక్కలు ఉండొచ్చు, మనకి ఎంత ఎలానైనా ఉండొచ్చు. సో డిఫరెంట్ సెంటర్లో డిఫరెంట్ ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని అలాంటి సిచ్యువేషన్ అధిగమించాలంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో సో మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అంతే ఎవరికైతే స్కోర్ బెటర్గా వచ్చినా నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనుకుంటారో వాళ్ళు చేసుకోండి. ఇంకా ఎవరికైతే డౌట్ఫుల్గా ఉందో వాళ్ళ రిజల్ట్ వచ్చాక ఆగండి. అప్పటి వరకు మాత్రం మీరు ప్రిపేర్ అయితే అవ్వండి అని చెప్పేసి చెప్తున్నాను. ఈ 5 km కానీ అమ్మాయిలు 1.6 కిలోమీటర్స్ కానీ మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు లాంగ్ రన్ తో కూడిన ప్రాసెస్ ఇది. సో కాబట్టి దీంట్లో మెయిన్గా మనకి బ్రీత్ కంట్రోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బ్రీత్ కంట్రోల్ కోసం మనం ఏం చేయాలంటే ఎక్కువ లాంగ్ రన్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సో అది ఎట్లా అంటే నువ్వు చేసే ప్రాక్టీస్ స్టార్టింగ్ అయితే చాలా అందరికి ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఒక 2 రోజులు 1K పరిగెత్తి, ఆ తర్వాత 1.6 km, ఆ తర్వాత 2.5 km, సో ఇలా 3.5, 4.5 kilometers. సో ఇలా మనము పెంచుతూ వెళ్ళాలి. సో లాంగ్ రన్లో ఆ తర్వాత ఏంటంటే నువ్వు వీక్ మొత్తం నేను టైం టేబుల్ మళ్ళీ ఇస్తాను. మనకి షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత టైం టేబుల్ మళ్ళీ ఇస్తాను. అదేంటంటే మనకి 1 వీక్లో మొత్తం మనము గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, రోడ్డు మీద కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇన్ డీటెయిల్గా మనకి షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం. దీంట్లో మనకి షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో దాని గురించి కూడా ఆల్రెడీ క్లియర్గా ఇచ్చినా నేను. సో మనకి మార్చ్లో ఎండింగ్ వరకు అయితే మనకి రిజల్ట్ మ్యాక్సిమం వస్తాయి. సో ఏప్రిల్లో మనకి షార్ట్ లిస్ట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ ఈవెంట్స్కి ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ నేమ్ అయితే మనకి లిస్ట్లో రాబోతుంది. సో ఇప్పుడు అబ్బాయిలు కానీ ఎవరైతే మీరు నాక్నెస్ కానీ సో మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వాటిని ఇప్పటి నుంచే క్యూర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో మెడికల్ ఇష్యూ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఎలాంటి మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడే సర్జరీ చేసుకోవచ్చు అని కూడా చెప్తాను. ఓకేనా. సో ఇది 5 km అండ్ 1.6 కిలోమీటర్ గురించి. దీంతో పాటు ఏంటంటే మనకి సో ఆల్రెడీ చెప్పినాను. సో దీంట్లో 2 చెప్పినాను. సో పాత నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎవరైతే పాత నోటిఫికేషన్లో ఇప్పుడు రన్నింగ్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నారో, నెక్స్ట్ ప్రాసెస్ గురించి వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కండి అని చెప్తున్నాను. సో సెకండ్ వచ్చేసి మనకి ప్రజెంట్ నోటిఫికేషన్లో రన్నింగ్ గురించి చెప్పినాను. సో ఇది లాంగ్ రన్తో కూడుకున్న ప్రాసెస్ కాబట్టి సో ఇప్పటి నుంచి మనం ఎంత లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెటర్. ఒకటి ఏంటంటే షూస్ తోటి ప్రాక్టీస్ చేసుకోవాలా, వితౌట్ షూ ప్రాక్టీస్ చేసుకోవాలంటే సో ఇది 100% షూ ఉండాల్సిందే. ఎందుకంటే లాంగ్ రన్ కాబట్టి నువ్వు 1.6 కిలోమీటర్ కావచ్చు, 800 meters కావచ్చు అయితే సో వితౌట్ షూ కొట్టచ్చు. సో బట్ నువ్వు ఇది లాంగ్ రన్ కాబట్టి 100% రాళ్ళు రప్పలు అన్నీ ఉండొచ్చు. సో నువ్వు షూ తోటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పటి నుంచి నీకు నాక్నెస్ ఉండొచ్చు, ఫ్లాట్ ఫుట్స్ ఉండొచ్చు. సో వీటికి ఇప్పటి నుంచి మనకి ఎక్సర్సైజ్ కావచ్చు, మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో వాటిని ఇప్పటి నుంచే ఫాలో కండి. ఆ తర్వాత నువ్వు గ్రౌండ్లో ఎవరైతే వీక్ ఉన్నారో, ఎవరైతే లావుగా ఉన్నారో, ఎవరికైతే బ్రీత్ కంట్రోల్ అవ్వరు అనుకున్నారో సో వాళ్ళు ఇప్పటి నుంచి కొంచెం ఫోకస్ చేసి లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకుంటూ బ్రీత్ కంట్రోల్ పైన ఎక్సర్సైజెస్ కానీ యోగా లాంటివి చేయడం వల్ల చాలా బెటర్గా మీకు రిజల్ట్ రాబోతుంది. ఎందుకంటే ఇవన్నీ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత టైం ఇవ్వడు. రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు 30 రోజులకే పెట్టచ్చు, 15 రోజులకే రన్నింగ్ కండక్ట్ చేయొచ్చు. సో మనం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. రిజల్ట్ వచ్చినాక సడన్గా కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే ఇప్పటి నుంచి అయితే పాటించండి. థర్డ్ వన్ ఏంటంటే కోచింగ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. సో కోచింగ్కి వెళ్ళాలా వద్దా అంటే కొత్త వాళ్ళు ఎవరైతే పాత వాళ్ళతో అయితే నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్లో మీకు అనుభవం ఉంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు ఈజీగా వెళ్ళిపోతారు. ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్తగా అనుకుంటున్నారో వాళ్ళైతే కోచింగ్కి వెళ్ళడం బెటర్. ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే సో ఆన్లైన్ అనుకో, ఆన్లైన్ క్లాసులు తీసుకొని నువ్వు ఒక పేషెంట్గా ఒక టైం టేబుల్ ప్రకారము క్లారిటీగా నువ్వు రాసుకుంటా అంటే స్టడీ చేయాలి, కూర్చొని స్టడీ హాల్కి వెళ్ళి రాసుకుంటా క్లాసెస్ నోట్స్ అంటే ఓకే. లేదు అంటే నువ్వు ఆఫ్లైన్కి వెళ్ళడం బెటర్. ఒకసారి కోచింగ్ తీసుకున్న వాళ్ళు పదే కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోచింగ్ జస్ట్ ఏంటంటే మనం ఏం చదవాలి, ఏం స్కిప్ చేయాలి అని మాత్రం చెప్తుంది. కోచింగ్ మనకి 100% అయితే ఏ కోచింగ్ సెంటర్ కూడా చెప్పలేరు. సో మిగతా మొత్తం ఎఫర్ట్ అయితే మనమే పెట్టాల్సి ఉంటుంది. నీకు నెంబర్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ డౌట్ ఉన్నాయి, మ్యాక్సిమం యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో వాటి మీద కూడా ప్రిపేర్ కావచ్చు. సో ఇప్పుడైతే ఇదైతే మెయిన్గా ఉన్నటువంటిది. సో ఇంకా ఎవరికైతే ఈ ప్రజెంట్ నోటిఫికేషన్లో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, దాంట్లో కూడా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇంకేమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ చేయండి, దాని గురించి వీడియో చేస్తాను. ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరికొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.